దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. మనస్సాక్షితో కాసేపనే ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. మరొకసారి మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మన మనస్సాక్షిని ప్రశ్నించబోతున్నాం. మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోబోతున్నాం. నిజముగా యథార్థముగా మనం జీవిస్తున్నామా, లేకపోతే మనల్ని మనం కించపరుచుకుంటూ, మనల్ని మనం మోసం చేసుకుంటూ, ఇతరులని మోసం చేస్తూ మనం జీవిస్తున్నామా? ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మనం విందాం. నేను బయట మనం సమాజంలో చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా చిన్న భిన్నంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒక సహోదరిని కలిశాను. ఆమె పెళ్ళైన తర్వాత ఒక 6 నెలలు భర్తతో ఉండింది. దాని తర్వాత మళ్ళీ వేరుగా ఉండి ఆ భర్త దగ్గరికి పోవడానికి ఆమె ఇష్టపడటం లేదు. అయితే ఆమెతో కూర్చొని నేను మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, నా భర్త నా జీవితంలో ఇలా ఉండాలనుకున్నాను, కానీ దానికి భిన్నంగా ఉన్నాడు. ఆయనలో ఉన్న అలవాట్లు కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన జీవించే విధానం కానీ ఏది కూడా నాకు నచ్చడం లేదు. నేను ఆయనతోని జీవితాంతము నేను ఉండలేను, నేను జీవించలేను అనే మాటని ఆమె చెప్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరందరికీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఒక మాట చెప్తూ ఉంది. వివాహము అన్నిటికంటే ఘనమైనది అంటున్నాడు. ఎందుకు ఘనమైనది అంటే, వివాహము మనుషులు దీవించేది కాదు, మనుషులు జతపరిచేది కాదు. వివాహము అనేది దేవుడు దీవించేది, దేవుడు భార్య భర్తని జతపరిచేది. మనము పుట్టినప్పుడే దేవుడు మనం పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకోకూడదా అని నిర్ణయిస్తాడంట. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్న దేవుడు ఖచ్చితముగా మనకి భాగస్వామి ఎవరుండాలని నిర్ణయం కూడా దేవుడే తీసుకుంటాడు. కానీ ఈరోజు కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయంటే, మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు సమాజంలో పెద్దలు వాళ్ళు మంచి చెడులని అన్నీ ఆలోచించి ఒక పెళ్ళిని నిర్ణయించేవాళ్ళు. కానీ ఈ కాలంలో యవ్వనస్తులు అందరూ కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ అబ్బాయి మాకు నచ్చాడు, ఈ అబ్బాయితోనే మేము పెళ్లి చేసుకుంటాను, లేకపోతే మేము చచ్చిపోతాం అనే మాటని, ప్రస్తావాన్ని కుటుంబాలకు తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా ఇక ఏమీ చేసేది లేక పిల్లలు చెప్పినట్లుగా, పిల్లలు ఇష్టపడినట్లుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక రకంగా అది మంచిదే, కానీ వాళ్ళ నిర్ణయము సరైనదైనప్పుడు అది మంచిదే. కానీ ఆ నిర్ణయం సరైనది కానప్పుడు అందరికీ వేదననే అది మిగులుస్తూ ఉంది. మనం ఏ నిర్ణయానైనా మార్చుకోవచ్చండి జీవితంలో. ఉదాహరణకి నేను ఒకటి చదువుకోవాలనుకున్నాను, పొరపాటున ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని అది చదువుతూ ఉన్నాను. కానీ దాని తర్వాత నేను చదువుకోవాలనుకున్నది మళ్ళీ నేను తర్వాత కూడా చదువుకోవచ్చు. నేను ఏ నిర్ణయమైనా నేను మళ్ళీ సరి చేసుకోవచ్చు. కానీ పెళ్లి విషయంలో నేను తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ నేను సరి చేసుకోవడానికి నాకు అవకాశం లేదు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది, దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపక ఉండునుగాక అని. అంటే ఒకసారి వివాహం అయిన తర్వాత మనము విడిపోవడం అనేది దేవుడి చిత్తము కాదు. మరి ఎందుకు విడిపోతున్నాం? మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం, మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఒక వ్యక్తి ఇలా అన్నాడండి, మనము జీవితంలో దేవుని చిత్తానుసారముగా మనం పెళ్లి చేసుకోకపోతే ఒంటరిగా ఉండడము మేలు అని అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, then it is better to remain a single person. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా మనం వివాహం జరగకపోతే ఆ కుటుంబంలో అనేక శ్రమలు ఉంటాయి,
ఆ కుటుంబము నిలబడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. భార్య భర్త అనేది వివాహం చేసుకోవడము అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయమే కాదు, అది దేవుడికి సంబంధించిన విషయం కూడా. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ద్వారానే దేవుడు ఈ భూలోకాన్ని కట్టాలనుకున్నాడు. అందుకే ఈ లోకంలో తన సంఘము రాకముందే మొట్టమొదటిగా దేవుడు యావే దేవుడు ఒక వ్యవస్థని ఏర్పరిచాడు అంటే అది కుటుంబ వ్యవస్థనే, ఆదాము ఏవ ద్వారా. ఈరోజు చాలామంది యవ్వనస్తులు ఈ మాటతో ఏకీభవించరు. నా ఇష్టానుసారంగా నేను ఎన్నుకుంటాను, నా ఇష్టమైన వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటారు. ఆ రోజు ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆదాము కూడా ఒక భాగస్వామి కావాలి. ఆ భాగస్వామి కావాల్సి వచ్చినప్పుడు దేవుడు ఆదాము ముందు ఒక 10 మంది అమ్మాయిల నుంచి, నాయనా ఏ అమ్మాయి కావాలో నువ్వు నిర్ణయించుకో, ఏ అమ్మాయి కావాలో నువ్వు చూసుకో అని దేవుడు అనలేదు. ఆదాముకి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదు. దేవుడికి తెలుసు ఆదాముకి ఎలాంటి భాగస్వామి కావాలో అలాంటి భాగస్వామిని సృష్టిస్తున్నాడు. తన ఎముకలో నుంచే దేవుడు ఒక భాగస్వామి సృష్టిస్తున్నాడు. ఆదాము ఏవని కుటుంబముగా దేవుడు నిర్ణయిస్తున్నాడు. దీంట్లో ఆదాములో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, ఏవలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కానీ దేవుడు నిర్ణయించిన కుటుంబం అది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరందరూ కూడా ఏ నిర్ణయానైనా మనం మార్చుకోవచ్చు, కానీ పెళ్ళి అప్పుడు పెళ్లి విషయంలో మనం తీసుకునే ఆ నిర్ణయాల్ని మళ్ళీ మార్చలేము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ప్రతి వివాహము కూడా దేవుని చిత్త ప్రకారం జరగాలి, దేవుని అనుగ్రహముతో జరగాలి, పెద్దల ఆశీస్సులతో జరగాలి. అప్పుడు ఆ కుటుంబము దీవించబడుతుంది. ఆ కుటుంబంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా దేవుడు తోడుగా ఉంటాడు. మన చుట్టూ ఉన్న సమాజం కానీ మన తల్లిదండ్రులు కానీ వాళ్ళతో తోడుగా ఉంటారు, వాళ్ళని ముందుకు నడిపిస్తారు. మనము అబ్రహాము కొడుకైన ఇస్సాకు జీవితం మనం చూద్దాం. అబ్రహాము కొడుకైన ఇస్సాకుకి ఒక భార్య కావాలి, ఇస్సాకుకు ఒక భార్య కావాలి. అబ్రహాం వెళ్ళి చూడటం లేదు, ఇస్సాకు వెళ్ళి చూడటం లేదు. ఆదికాండం 24వ అధ్యాయం మీరు చదివితే ఆ యొక్క ఇస్సాకు సేవకుడు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి ఒక అమ్మాయిని నిర్ణయించుకోవడానికి, ఒక అమ్మాయిని చూడటానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్తున్న టైంలో, అయ్యా మంచి మంచి అమ్మాయిల దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని ప్రార్థన చేయలేదు. ఆమె ఏం ప్రార్థన చేశారంటే, అయ్యా నీ చిత్తంలో ఎవరినైతే నిర్ణయించావో అలాంటి అమ్మాయి దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళని ఆ సేవకుడు ప్రార్థన చేశాడు. మనము మంచి వాళ్ళని మనం అంటున్నాం, దేవుడు మనకు సరైన వారిని జతపరుస్తానని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే మనలో ఉన్న లోపాలు కానీ మనలో ఉన్న సామర్థ్యం కానీ దేవుడికి మాత్రమే తెలుసు కనుక దేవుడు మాత్రమే ఆ లోపాలని ఆ సామర్థ్యాన్ని ఎరిగిన దేవుడు సరైన జోడుని జతపరుస్తాడు. వాళ్ళు ఇక మీదట వాళ్ళు జీవించడానికి కూడా దేవుడు కృపనిస్తాడు. ఈరోజు తల్లిదండ్రులుగా యవ్వనస్తులుగా ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఒకసారి మిమ్మల్ని ఆత్మపరిశీలన చేసుకోండి. సమాజంలో మాటకొస్తే మాటకు ముందు ప్రేమ అంటున్నారు, ఎక్కువ ప్రేమ వ్యవహారాలు అవుతున్నాయి. ఇక తల్లిదండ్రుల చేతిలో ఏమీ లేదు ఈ సమయాల్లో. మనము కొంచెం ఒక అడుగు ముందుకు వెళ్ళి ఆలోచిస్తే చాలామంది క్రైస్తవులు నా కూతురు ఒక హైందవుని ప్రేమించినా పర్వాలేదు, నా కుమారుడు ఒక వేరే మతస్థులను ప్రేమించినా పర్వాలేదు, వాళ్ళు ఇష్టపడితే చాలు. ఒక ముందు అడుగు వెళ్ళి మనం ఆలోచిస్తే గంట క్రితం చర్చిలో పెళ్లి చేసుకుంటారు, గంట తర్వాత మండపంలో పెళ్లి జరుగుతూ ఉంది. ఇవన్నీ ఒకసారి ఆలోచిద్దాం, ఇవన్నీ సరైనవేనా? మన విశ్వాసాన్ని ఇలాగైనా మనం చూపిస్తున్నాం లోకానికి?
బైబిల్ గ్రంథం మనకు అలాగే చెప్పిందా? ఒకే రోజు 2 వివాహాలు, చర్చిలో వివాహము, దాని తర్వాత మండపంలో వివాహము. దాని తర్వాత మనం చూసినట్లయితే మనం ఎలా దేవునికి మహిమనిచ్చినట్లు, మనుషులని సంతోషపెడుతున్నామా, దేవుణ్ణి సంతోషపెడుతున్నామా? కుటుంబ జీవితంలో దేవుడు మనతో ఉండాలి, మనల్ని నడిపించాలి, ఆయన కృపనివ్వాలి. అప్పుడే అది కుటుంబం అవుతుంది. అప్పుడే వాళ్ళు